మిత్రులకు శుభోదయం. నీతి శ్లోకరత్నావళి 148వ శ్లోకాన్ని చూస్తున్నాం. ఈ భూమి మీద మానవ కోటి అంటే జీవకోటి కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టు తాము ఎన్ని ఘోరాలు, నేరాలు, అకృత్యాలు, అక్రమాలు చేసినా ఎవరూ చూడటం లేదులే అని చేస్తూ ఉండటం ఒక పరిపాటి అయిపోయింది. ఎందుకయ్యా అంటే ఎవరు లేనప్పుడు చేశాను కదా, ఎవరు చూస్తున్నారులే అనేది వాళ్ళ ధైర్యం. పిల్లి కూడా అంతే కదా, పాలు తాగుతూ కళ్ళు మూసుకుని తాగుతుందట. అది కళ్ళు మూసుకుని తాగడానికి ఎవరూ చూడలేదు అని కాదు, దాని మీసాలే దాని కళ్ళల్లోకి తగులుతాయి కాబట్టి అది కళ్ళు మూసుకొని తాగుతుందేమో అనుకుంటున్నాం. సరే, ఇక్కడ అసలు విషయానికి వచ్చేస్తే జీవకోటి చేసేటటువంటి తప్పులన్నిటికీ కూడా సాక్ష్యం ఖచ్చితంగా ఆ భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు కూడా అనేక రూపాల్లో మనల్ని పగలు రాత్రి కనిపెడుతూనే ఉంటాడట. ఎలాగూ అంటే ఆదిత్య చంద్రావనిలో నలశ్చ జౌర్భూమిరాపో హృదయం యమశ్చాం ఉభే చ సంధ్యే రజనీ దివంచాం ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. ఈ శ్లోకం అర్థం చెప్పగానే చాలామందికి శకుంతలోపాఖ్యానంలో దుష్యంతుణ్ణి ఆర్యపుత్రాన్ని సంబోధించినటువంటి శకుంతల గుర్తొస్తుంది. ముందుగా ఈ శ్లోకాన్ని చూద్దాం, తర్వాత నన్నయ్య గారి పద్యం వెంటనే గుర్తు రావటం పరిపాటి. ఆదిత్య చంద్రావనిలో నలశ్చాం. ఆదిత్య చంద్రాహ సూర్యుడు చంద్రుడు, అనిలహ వాయువు, అనలశ్చ అగ్ని అగ్ని కూడా, ద్యౌహు ఆకాశము, భూమి భూమి, ఆపహ జలము, హృదయం హృదయము, యమశ్చ యముడును, ఉభే చ సంధ్యే లేక ఉభే సంధ్యే చ రెండు సంధ్యాకాలములను, రజని రాత్రి, దివంచ పగలును, ధర్మశ్చ ధర్మమును, నరస్య మనుష్యుని యొక్క వృత్తం నడవడిని అతను చేసేటటువంటి ప్రతి కార్యాన్ని కూడా ప్రతి పనిని కూడా జానాతి తెలుసుకుంటూ ఉంటాయి. సూర్యచంద్రాదులు, భూమి, ఆకాశము మున్నగునవి ఇవన్నీ కూడా మానవుడు చేసేటటువంటి ప్రతి పనికి కూడా సాక్ష్యాలుగా ఉంటాయి. యముడు, రెండు సంధ్యలు మొదలైనవన్నీ కూడా మానవుని యొక్క నడవడికి సాక్ష్యాలుగా ఉంటాయి. కాబట్టి ఎవరూ చూడటం లేదులే అని తప్పుడు పనులు చేయటం, చూడలేదులే అనుకుని సర్దుకుపోవటం రెండూ కూడా ఘోరమైనటువంటి విషయాలు అని చెబుతున్నాడు నీతి శ్లోక రత్నావళిలో. దీనినే తనను వివాహం చేసుకుని నీవెవరో నాకు తెలియదు పొమ్మన్నటువంటి నిండు సభలో దుష్యంతుణ్ణి పట్టుకొని శకుంతల అడుగుతుంది. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండు చూవి, వేదములును పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్, యముడును చంద్ర సూర్యులు నహంబును రాత్రియున్, మహాపదార్థములివియుండగా నరుడు తక్కొన నేర్చునే తన్ను మృచ్చిలన్, నరుడు తక్కొన నేర్చునే తన్ను మృచ్చిలన్. నరుడు తనని తాను మోసం చేసుకోవడానికి ప్రయత్నించడం అని సాధ్యమవుతుందా అని నిలదీసింది ఆదిపర్వం శకుంతలోపాఖ్యానంలో. నన్నయ్య మహాశయునికి నమస్కారాలు సమర్పిస్తూ స్వస్తి.